అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈ యుద్ధం ఎలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆసుపత్రిపై పాకిస్తాన్ నిన్న వైమానిక దాడి చేయడంపై భారత్ స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఆక్షేపించింది భారత్. ఇదొక పిరికి పంద అమానుష చర్య అని మండిపడింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇటువంటి దాడులకు పాల్పడడం అమానుషమని విచారం వ్యక్తం చేసింది భారత్. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విపత్కర సమయంలో ఆ దేశ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది భారత్. కాబూల్లోని డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందించే ఆసుపత్రిపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 400 మంది మరణించారని, దాదాపు 250 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆసుపత్రి పూర్తిగా దెబ్బతింది. అయితే మామూలుగానే పాకిస్తాన్ ఈ దాడి మేము చెయ్యలేదు అంటోంది. మేము సైనిక స్థావరాలపై మాత్రమే ప్రిసైజ్డ్గా దాడి చేస్తున్నాం, కానీ సివిలియన్స్ని మేము టార్గెట్ చేయట్లేదని చెప్తోంది. కానీ గత రాత్రి ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి సంబంధించిన విజువల్స్ని స్క్రీన్పై మీరు స్పష్టంగా చూస్తున్నారు. హాస్పిటల్లో దాదాపు 700 మంది పేషెంట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ టైంలో డీప్ స్లీప్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానివల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక అనధికారిక సమాచారం మృతుల సంఖ్య 500కు పైనే ఉంటుంది అని. కానీ ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇనీషియల్గా ఇన్సిడెంట్ అయిన తర్వాత 400 మందికి పైగా పేషెంట్ల అటెండెంట్స్ చనిపోయారని చెప్తోంది.